హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో ది కలినరీ లాంజ్ లో తెలుగు ఫుడ్ ఇన్వెస్టిగేషన్ పేరిట వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణ సంప్రదాయ వంటకాల గురించి చిన్నారులకు తెలియజేయడంతో పాటు వారికి కుకింగ్ అనుభవాన్ని అందించడం కోసం ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేశారు. విభిన్న వంటకాల వర్క్షాప్లను నిర్వహిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. పాకశాస్త్రంలో అందవేసిన చేయి అంటే ఆడవారిది అని చెప్తారు. ఇక వారిని మించి కూడా పురుషులు మాస్టర్ చెఫ్స్ ఉంటారు. కానీ ఇప్పుడు మీకు ఒక మంచి పాకశాస్త్ర నిపుణులను నేను చూపించబోతున్నాను. వీరంతా కూడా చిన్నారి పాకశాస్త్ర నిపుణులు అని చెప్పొచ్చు. విజువల్స్లో చూస్తున్నాం కదా, ఆ చిట్టి చిట్టి చేతులతోటి ఎంతో బాగా వంటలను చేస్తూ ఉన్నారు ఈ చిన్నారులంతా. మరి ఇదంతా ఎక్కడ జరుగుతుంది అని తెలుసుకోవాలనుకుంటున్నారు కదా. అయితే ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి కలినరీ లాంజ్లో అయితే ఈ ఈవెంట్ జరుగుతుంది. తెలుగు ఫుడ్ ఇన్వెస్టిగేటర్స్ పేరిట అయితే ఈ ఈవెంట్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఎవరైతే ఒక చిన్నారి ఇక్కడ విజువల్స్లో కనిపిస్తున్నటువంటి చిన్నారి బర్త్డే సందర్భంగా అయితే ఈ ఈవెంట్ని ప్లాన్ చేశారు. ముఖ్యంగా నేటి తరం చిన్నారులకు ఫుడ్ అంటే కేవలం పిజ్జా బర్గర్లు అని మాత్రమే తెలుసు. కానీ మన తెలంగాణ సాంప్రదాయ వంటకాలను ఈ చిన్నారులకు పరిచయం చేయడానికి అయితే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు మనకు నిర్వాహకులు చెప్తూ ఉన్నారు. విజువల్స్లో మనం చూడొచ్చు, క్యూట్గా ఎంత బాగా అయితే వీళ్ళైతే వంటలు చేస్తూ ఉన్నారు. అంటే పిల్లలకి తెలంగాణ సాంప్రదాయ వంటలను పరిచయం చేయడం, వివిధ రకాల వస్తువులు అంటే వంటలో ఉపయోగించే వివిధ రకాల వస్తువులను వారు తాకడము, వాసన చూడడం ద్వారా గుర్తుపట్టేటువంటి చిన్న చిన్న కార్యక్రమాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఏవేవి ఈ కాలం పిల్లల్లో అసలు వంట ఏ విధంగా తయారు చేస్తారు, అందులో ఏమేమి వస్తువులను వాడతారు అనే విషయం కూడా తెలీదు. వారికి ఇవన్నీ తెలియజేయడానికి కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని చెప్తూ ఉన్నారు. రకరకాల వంటకాలు ఇక్కడ వీరంతా కూడా తయారు చేస్తూ ఉన్నారు. అంటే వారికి క్లాస్ రూమ్లో పాఠాలు బోధించినట్టు కాకుండా ఒక కల్చరల్ యాక్టివిటీ లాగా వారు ఆడుతూ పాడుతూ వంట చేసే విధంగా, వంట నేర్చుకునే విధంగా అయితే ఇక్కడ దీన్ని ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు, చిన్నారులంతా ఎంతో ఎంజాయ్ చేస్తూ ఈ వంటలు చేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకం వంటకాన్ని అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఇక్కడ మనతో పాటు కొంతమంది చిన్నారులు ఉన్నారు. వారి చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. హాయ్, నీ పేరు? నా పేరు దేవాంశ్. వాట్ యు ఆర్ కుకింగ్? We are cooking pasta, strawberry compound and panna cotta. What do you know about Telugu food, especially Telangana foods? Which food do you like more? From Telangana foods, I have to say Hyderabadi dum biryani. Okay. Now you are cooking here kada. So how is the experience? The experience is beautiful. When I was 5, I came here for a cooking class also. Okay. Hi, ni peru? Ria. Ria. What you are cooking here? I'm cooking panna cotta, strawberry compound and pasta. Okay. Did you cook anything before? No. No. How is the experience here? Your friends and all, you are playing and cooking. How is the experience? It's kind of fun and it's a very like playful experience. Okay, are you enjoying? Yeah, fully enjoying. Yeah. Okay, thank you. చూడొచ్చు, చిన్నారులంతా కూడా ఎంతో ఎంజాయ్ చేస్తూ ఈ కుకింగ్ లో పాల్గొంటున్నట్టు చెప్తున్నారు. హాయ్, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. సో ఏం కుక్ చేసావు ఈరోజు? నేను కప్ కేక్స్ కుక్ చేసా. నేను బిస్కెట్స్ డెకరేట్ చేసా. బిస్కెట్స్, కప్ కేక్స్ కూడా చేసావు కదా. మరి నీ బర్త్డే సందర్భంగా నీ ఫ్రెండ్స్ చాలా మంది వచ్చి నీతో పాటు కుక్ చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది నీకు? హ్యాపీ, చాలా హ్యాపీగా ఉందా? సో నీకు తెలుసా ఈ ఫుడ్ ఐటమ్స్ అన్ని ఏంటి, వీటి గురించి తెలుసా? ఇంతకుముందు ఎప్పుడన్నా కుక్ చేసావా? అవును. చూడొచ్చు ఎంత బాగా ఈ చిన్నారులంతా ఇక్కడ కుక్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు కుకింగ్ని కూడా. అంటే ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం వల్ల
మన తెలంగాణ సాంప్రదాయ వంటకాలు ఏ విధంగా ఉంటాయనేది చిన్నారులకు తెలుస్తుందని కూడా చెప్తున్నారు. మరికొంతమంది చిన్నారులు ఉన్నారు, వాళ్ళు బిజీగా అయితే వంట చేస్తున్నారు. ఏం వండుతున్నారో తెలుసుకుందాం. హాయ్ రా, నీ పేరు? స్నిగ్ధ. ఇప్పుడు పాస్తా చేస్తున్నాం. పాస్తా చేస్తున్నావా? ఇటువంటి కుకింగ్ ఇంతకుముందు ఎప్పుడైనా ఇంట్లో గిన ట్రై చేసావా? చాలాసార్లు ఇంతకుముందు ఇంట్లో ట్రై చేసా. ఓకే. ఇది నా 5th టైం పాస్తా చేయడం. ఓకే. నీకు అంటే మన తెలుగు ఫుడ్స్ కొన్ని ఫుడ్స్ ఉంటాయి కదా, అందులో ఎటువంటి ఫుడ్స్ నీకు బాగా ఇష్టం? లైక్ మటన్ కర్రీ, నాన్ వెజ్. ఓకే, నాన్ వెజ్ ఫుడ్స్ అంటే బాగా ఇష్టం. రాగి సంగటి. రాగి సంగటి, వావ్, పక్క తెలుగు ఫుడ్. ఇప్పుడు అంటే ఈ జనరేషన్ వాళ్ళు మొత్తం పిజ్జా, బర్గర్లు ఈ ఫుడ్ గురించే ఎక్కువ తెలుసు. సో ఈ సాంప్రదాయ వంటకాలు ఇలా మీరు తయారు చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. మన కల్చర్ని మనం నేర్చుకోవడం, ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నాను ఇక్కడికి వచ్చి. ఈ ఫుడ్ మనము తెలుగు రోజు కుక్ చేసుకునే ఫుడ్ లాగా చేస్తున్నాం. చూడొచ్చు, అంటే తెలుగు సాంప్రదాయ వంటకాలను వండడము, వాటిని వారి ఫ్రెండ్స్తో కలిసి కుక్ చేయడం కూడా చాలా హ్యాపీగా ఉందని చెప్తూ ఉన్నారు. చిన్నారులంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి రకరకాల వస్తువులన్నింటిని ఉపయోగిస్తూ కూడా కుకింగ్ చేస్తున్నారు. దీని ద్వారా వాళ్ళు ఒక యాక్టివిటీ, అంటే ఫ్రెండ్స్ అందరితో కలిసి చేయడము, దీని ద్వారా ఒక టీం వర్క్ అనేది వాళ్ళకి తెలుస్తుంది. దీంతో పాటు మన కుకింగ్ అంటే ఎలా ఉంటుంది, అసలు కుకింగ్లో ఎలాంటి పదార్థాలను ఉపయోగిస్తారు అనే విషయాలు కూడా తెలుస్తాయి. చిన్నారులు ఉన్నారు, మాట్లాడదాం. హాయ్, విహాన్. ఏం వండుతున్నావు? ఏం వండుతున్నావు? పాస్తా. పాస్తా వండుతున్నావా? ఇంతకుముందు ఎప్పుడైనా వండావా? లేదు. లేదా? ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మరి ఇక్కడ వండడము అదంతా? చాలా బాగుంది. చాలా బాగుందా? నీకు ఏ ఫుడ్ అంటే బాగా ఇష్టం? పిజ్జా. పిజ్జా ఇష్టమా? ఓకే. ఇవన్నీ మరి మన తెలంగాణలో చేసే ఫుడ్సే కదా, వెస్టర్న్ ఫుడ్ కాదు. నీకు ఈ తెలుగు ఫుడ్లో ఏది బాగా ఇష్టం? ఇదే ఇష్టం. పాస్తా ఇష్టమా? పాస్తా కూడా తెలుగు ఫుడ్ కాదు కదా. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు మా మనమడు వేదాంశ్ నారాయణ లక్కరాజు యొక్క పుట్టినరోజు కల్నరీ లాంచ్లో చేసుకుంటున్నాం. దీనికి ఇక్కడనే ఏర్పాటు చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన కల్చర్ పిల్లలకు తెలవాల్సిన అవసరం ఉంది. కల్చర్ను కాపాడుకున్న దేశమే ముందుకు పోతుంది, ఆ సమాజమే ముందుకు మనుగడ సాగిస్తుందన్న ఉద్దేశంతో వాళ్లకు మన వంటలు, కేక్స్ తెలుసు, బర్గర్స్ తెలుసు, కానీ మన యొక్క తెలంగాణ వంటలు అసలు తెలియదు. కానీ ఎంత చక్కటి ప్రోగ్రాం ఇక్కడ ఏర్పాటు చేసిండ్రు కల్నరీ లాంచ్ వాళ్ళు కూడా. సో వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, మన కల్చర్ను కాపాడుకుంటేనే రాబోయే తరాలకు మన సంస్కృతి సంప్రదాయాలను తెలియజేసే అవకాశం ఉంటుంది. కనుక ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా పిల్లలకు నేర్పించాల్సిన అవసరం ఉంది. అన్నిటికంటే ముఖ్యం అమ్మ ఏ విధంగా ఉంటుందంటే, ఆమె అలసిపోయినా, జ్వరం వచ్చినా, ఏదొచ్చినా సరే అమ్మ చేతి వంట మనకు రోజు తింటూ ఉంటాం. సో ఈ కారణంగా మన కల్చర్ను కాపాడుకోవడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని మా అబ్బాయి శ్రీచరణ్ లక్కరాజు ఏర్పాటు చేయడం జరిగింది. హాయ్ అండి, నా పేరు నిహారిక. మా బాబుది 5th బర్త్డే. సో మేము ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అండ్ వాళ్ళకి ఈ ఏజ్లో ఒక మోటార్ స్కిల్స్ అవి ఇంప్రూవ్ అవుతాయి కదా, అందుకనేసి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కోసం మేము ఇక్కడ కల్నరీ లాంచ్లో వాడి ఫ్రెండ్స్ని, మా పెద్ద బాబు ఫ్రెండ్స్ని అందరినీ గ్యాదర్ చేసి వాళ్ళ కోసం ఒక చిన్న ఎక్స్పీరియన్స్ అనమాట. దే ఆర్ ఎంజాయింగ్, దే ఆర్ హ్యావింగ్ ఫన్. వాళ్ళకి బాగా నచ్చేసింది అనమాట. అంటే పిల్లలకి బేక్ చేయడం అయినా, కుక్ చేయడం అయినా, కటింగ్ అయినా ఏదైనా కూడా వాళ్ళు దే ఆర్ వెరీ హ్యాపీ అనమాట. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ అనమాట. పిల్లలకి రెగ్యులర్గా ప్లే జోన్ ఏరియాలలో మనము ఆట విడుపుగా వాళ్ళకి వచ్చి అందరు ఫ్రెండ్స్ అందరు కలుస్తారని ఐ థాట్ ఒక ఫుడ్ మీద అందరూ ఒక ఫుడ్ దే బాండ్ వెల్, వీళ్ళందరూ కలిసి దే విల్ హ్యావ్ ఫన్. ఒకసారి ఇది వాళ్ళకి రాగులు అంటే ఏంది, సజ్జలు అంటే ఏంది, అసలు జొన్నపిండి అంటే ఏంది, దే విల్ నో మోర్. ఒకరికొకరు ఫ్రెండ్షిప్ పెరుగుతుంది. ఒక చిన్న ఇన్నోవేటివ్ థాట్, అంటే పుట్టినరోజుని ఎంత కొత్తగా సెలబ్రేట్ చేసుకోవచ్చు ఒక యాక్టివిటీని. వాళ్ళ పేరెంట్స్కి కూడా ఈ రోజులలో ఇంట్లో కిచెన్లకి ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే స్విగ్గీ నుంచి వస్తుందో లేకపోతే జొమాటో నుంచి వస్తుందో అనే రోజుల నుంచి మనము పాలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే సూపర్ మార్కెట్ ప్యాకెట్ నుంచి వస్తాయి అనే రోజుల వరకు ఉన్నాం మనం.
సో వాళ్ళకి వాళ్ళ రూట్స్, కొన్ని ఫుడ్ ఐటమ్స్, ఒక ఎంగేజ్మెంట్ యాక్టివిటీ ఇవన్నీ తెలుసుకుంటారు. మన ఆహారం సంస్కృతితో పాటు వీళ్ళంతా కలిసి ఒక టీం వర్క్లో పాల్గొని దీనంతా కూడా ఒక టీం వర్క్లా చేయడం కూడా ఎంతో బాగుందని ఇక్కడ మనకి పిల్లలంతా చెప్తున్నటువంటి మాట. అయితే కులినరీ లాంజ్ కూడా చాలా తెలంగాణ సాంప్రదాయ వంటకాలపై ఇప్పటికే ఒక పరిశీలనాత్మకమైనటువంటి డాక్యుమెంటరీని కూడా తీసింది. గతంలోనే పిల్లలతో ఇలాంటి కుకింగ్ ఫార్మాట్ని అయితే ఈ కులినరీ లాంజ్ అయితే లాంచ్ చేసింది. దానికి కొనసాగింపుగానే ఇప్పుడు ఈ కుకింగ్ సెషన్ని కూడా పెట్టినట్టు చెప్తూ ఉన్నారు. ఇలా చేయడం ద్వారా పిల్లలు ఆడుతూ పాడుతూ మన సాంప్రదాయ వంటకాల గురించి తెలుసుకోవడంతో పాటు అందరూ కలిసికట్టుగా వంట చేసుకోవడము, అసలు మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు ఏ విధంగా ఉంటాయి, వంటల్లో ఎటువంటి పదార్థాలను వాడుతారు అనే తదితర అన్ని విషయాలను తెలుసుకునే ఉంటారనే ఉద్దేశంతో ఈరోజు ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని కూడా నిర్వాహకులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ఆర్కేతో రజిత, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.